120వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ అమృత్ నగర్ నందు గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేసిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అమ్మా. బాగున్నారా? మనసులోంచి రావడం లేదు, ఊరికే పెదాల మీద చెప్తున్నారు బాగున్నామని. పూర్తిగా మనసులో ఎడ బాగున్నారు ఈ ప్రభుత్వంలో. ధరలు విపరీతమైన ఇది అన్ని. ఒక్క విషయం ఆలోచన చేయండి, అమృతానగర్ మీ అందరికీ, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, సర్పంచ్ అధికార పార్టీనే. మీరే ఓట్లు వేసింటేనే ఆయన గెలిచినారు ఇద్దరు. వీళ్ళిద్దరూ కొట్టుకోవడం ప్రజలందరినీ నాశనం చేశారు. ఏమా నేనేమన్నా చెప్పింది నిజమా అబద్ధమా? వార్డు మెంబర్లు కొనుక్కోను వాళ్ళిద్దరి మధ్యన ఆధిపత్యం కోసం అమృతానగర్ ప్రజలను కానీ, కొత్తపల్లె పంచాయతీ ప్రజల్ని కానీ నాశనం చేసినారు, ఇబ్బంది పెట్టినారు. ఒకటి ఆలోచన చేయండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎట్టున్నాయి, ఈరోజు ధరలు ఎట్టున్నాయి, ఆ రోజు కరెంటు ఛార్జీలు ఎట్టున్నాయి, గ్యాస్ ఎంత ఉన్నది, కందిపప్పు ఎంత ఉన్నది, నిత్యావసర వస్తువులు ఎంత ఉన్నాయి, తర్వాత డీజిల్ ఎంత ఉన్నది, పెట్రోల్ ఎంత ఉన్నది, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, మనకి నెలకు ఖర్చు ఎంత వస్తుంది అది బతికేదానికి. ఈ రోజు ఖర్చు ఎంత వస్తుంది? ఆ రోజు 50 రూపాయలు ఉండే మందు ఈరోజు 150 రూపాయలకు పెరిగింది. ప్రతిదీ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు కానీ అన్ని, ఉప్పు పప్పు. నేనేమంటానా అంటే ఒకటి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వాన్ని మీరు దించకపోతే మళ్ళాగానా మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తినేదానికి కూడా ఉండదు. లాస్ట్కు మీరు గాలి పీల్చుకున్నా కూడా పన్ను వేస్తారు. మీరు బాగా ఆలోచన చేయాలి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక దౌర్జన్యం పెరుగుతుంది. పేద ప్రజలకు బటన్ నొక్కిన డబ్బులు వచ్చినాయి అంటున్నాడు. మీకు ఇచ్చేది 10,000 అయితే మీ దగ్గర నుంచి తీసుకునేది 50,000. మీకు ఇచ్చేది 20,000 అయితే 1,00,000 తీసుకుంటున్నాడు. మీరు ఆలోచన చేయండి, నేను చెప్పింది నిజమా అబద్ధమా? తీసుకుంటాడు కదా. ఇప్పుడు అమృతానగర్లో ఈడ సర్పంచ్ ఎమ్మెల్యేకి డబ్బులుగాడ వాటాల్లో తేడా వచ్చి వీళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటా పంచాయతీని నిర్వీర్యం చేసినారు. కాలువలు లేవు, సరిగా రోడ్లు లేవు, దోమలైతే మొన్న ఎవరో నాకు ఒక వీడియో పంపించినారు. ఇంటి నుంచి సెల్లు పెట్టి దోమలు తీస్తా అంటే మొత్తం ఇంటి నిండా దోమలే కనిపిస్తున్నాయి. దోమలు అట్టే ఉన్నాయి. పారిశుద్ధ్యం, కాలువలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, మంచినీళ్ళు మీకు సక్రమంగా రావడంలే. అమృతానగర్ని పట్టించుకునే నాయకుడే లేడు ఈ 5 ఏళ్లలో. రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, అమృతానగర్లో మౌలిక వసతులన్నీ నేను కల్పిస్తా. కాలువలు కట్టిస్తా, రోడ్లు వేస్తా, వీధి లైట్లు బిగిస్తా, మీకు కావాల్సిన అన్ని పనులు కూడా మీ బిడ్డలాగా చేసి పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాను. ఇంకొకటి ఆలోచన చేయండి, నేను చదువుకున్నోన్ని, నేను చదువుకుంది కూడా సివిల్ ఇంజనీరింగే. నాకు రోడ్లు ఎట్టాలనో కాలు ఎట్టాలనో తెలుసు. రెండోది, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను వచ్చిన, నన్ను 2 సార్లు జైలుకు పంపించిన, ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించిన, 17 కేసులు పెట్టినారు, అయినా భరించిన. ఇంకా పెడతారు, ఎన్నెన్నో పెడుతున్నారు, ఎన్ని మోసాలు చేయాలనో చేస్తున్నారు, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో పెడుతున్నారు. మీ ఆశీర్వాదం ఉన్న రోజులు నాకు ఏమీ కాదు. మీ అందరి అభిమానంతో, మీ ఓటుతో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు పెట్టేసి ఒక్క అవకాశం నాకు ఏమని అడుగుతున్నా. ఇంకొకటి ఆలోచన చేయండి, చేయాల. రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాజ్పేయి నగర్ ఉన్నది, ఈడ మొత్తం పేదల ఇల్లు దళితులు ఉన్నాయా, అవన్నీ పగలగొట్టి దొబ్బేసి వాళ్ళని రోడ్డు పాలు చేసినాడా. అందరు ఇంటికాడికి పోయి అడిగితే మీ ఓట్లు ఇట్లా ఇంటికి చూపించి నా ఇంటికతో సమానం అన్నాడు. ఇంకొకటి ఏం చెప్తానంటే, మీకు
ప్రజల సొమ్ము దండిగా లూటీ చేసినాడు. రేపు ఎన్నికల్లో మీకు ఓటుకు 10,000 ఇస్తాడు. మీరు 10,000 లెక్క తీసుకోండి, ఓటు నాకేయండి. ఏమా 10,000 డబ్బులు తీసుకోండి, ప్రజల డబ్బే అది. ఇంకా ఎక్కువ ఇచ్చినా తీసుకోండి, 10,000 తీసుకోండి. సరే సర్లే, ఎంత ఇస్తే తీసుకోండి, మాది ప్రజల డబ్బు, ప్రజల డబ్బు మీరు తీసుకోండి. ఒక్క అవకాశం, రేపు జరగబోయే శాసనసభ ఎన్నికలలో ఒక్క అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తు ఓటు వేయండి. రెండోది, మీకు మీకు ఇంకోటి ఆలోచన చేయాలా, దూరంలో ఉన్నారు, టౌన్లోకి మీరు దేనికి పోవాలన్నా కూడా మీకు ఖర్చు వస్తుంది. పోనీ మీ ఆదాయం ఉందా? ఆదాయం లేదు. ఇక్కడే వసతులు ఉన్నాయా? లేవు. అన్నీ మీకు వసతులు కల్పిస్తా. ఒక అవకాశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతున్నా. చేతుల పైకి ఎత్తండి మా ఎవరెవరు సైకిల్ కావాలనుకుంటే వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మా అందరికీ థ్యాంక్ యూ. నమస్కారం. కాలవలు తల్లి, నేను నాకు అవకాశం ఏంటి మా పంచాయతీ నిధులు అన్ని కూడా దుర్వినియోగం కాకుండా, పంచాయతీలో నిధులు కూడా దుర్వినియోగం కాకుండా మీకు కాలువలు శుభ్రంగా పెట్టిస్తా, దోమలు లేకుండా చేస్తాం. దోమలు కూడా తెలుసు మా, నాకు కుప్పలు దోమలు ఉన్నాయి, తగ్గిస్తాం. పిల్లలకు జ్వరాలు వస్తాయి, అన్ని కరెక్టే, లైట్లు బిగిస్తాం. మీకు కావాల్సిన మౌలిక వసతుల్ని నేను కల్పిస్తా. నాది బాధ్యత అమ్మా, నాది బాధ్యత. ఓకేనా? జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై. ఒక్కటి ఆలోచన చేయండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక్కటి వినండి మా, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1,500 రూపాయలు వస్తుంది. మీకు నెలకు 1,500 వస్తుంది. రెండవది, తల్లికి వందనం పథకం కింద ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మీకు 2 పిల్లలు ఉంటే 1 పిల్లోనికి వస్తుంది. రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే 3 ఉండని, 4 ఉండని, 2 ఉండని, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 లెక్కన మీకు డబ్బులు వస్తుంది ఒక్కొక్కరికి. మూడోది, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా వస్తాయి. ఏమా మీరు జాగ్రత్తగా వినండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం మీకు. ఇప్పుడు 1,200-1,300 మధ్యలో ఉంది గ్యాస్ సిలిండర్, మీకు 3 సిలిండర్లు ఉచితం. మీరు ఉచితంగా బస్సు ప్రయాణం. నాలుగోది, జిల్లాలో మీరు ఎక్కడికి పోవాలన్నా కూడా మీకు బస్సు ప్రయాణం ఉచితం. టికెట్లే ఏం లేదు, మీరు ఫ్రీగా పోవచ్చు. ఈ పథకం పేరు ఉచిత బస్సు ప్రయాణము. తర్వాత మీకు 20 లక్షల మంది నిరుద్యోగులకి యువగలం నిధి కింద 3,000 రూపాయలు డబ్బు వస్తుంది. యువకులు ఎవరన్నా ఉన్నా, ఆడవాళ్ళైనా సరే, యువతులకైనా వస్తుంది. మీరు దాని గురించి ఇది కావాకండి. అన్నదాత పథకం కింద రైతులు ఎవరన్నా ఉంటే సంవత్సరానికి 20,000 వస్తుంది. బీసీలకు రక్షణ చట్టం వస్తుంది. తర్వాత ఇంటింటికి మంచినీరు ఉచితంగా ఇస్తాం. కుళాయిలు కానీ కనెక్షన్లు కానీ మీకు నీళ్లు ఉచితంగా ఇస్తాం. కుళాయికి ఎవడు మీకు పంచాయతీలో లెక్క అడిగినా అప్పుడు నాకు ఫోన్ చేయండి, ఒప్పుకునే క్వశ్చన్ ఉండదు. మీకు కుళాయిలు ఉచితంగా ఇస్తాం. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలంటే, ఏమ్మా నేను చెప్పేది, డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి మేము రేపు ప్రభుత్వం వస్తే మీకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చే బాధ్యత నాది. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే డబ్బు నాకు చెప్పండి. 5 ఏళ్లలో మీ పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే ధరలు నియంత్రించి తగ్గిస్తాం, మీ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుతాం, ధరలు తగ్గిస్తాం. అప్పుడు మీకు 2 రూపాయలు మిగులు కనిపిస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఈ రాక్షసులైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ ఇద్దరిని ఓడగొడితేనే మీకు పేదల మొహం మీద చిరునవ్వు ఉంటుంది. మీ పేదల మొహాల పైన చిరునవ్వు చూసేంత వరకు మీ బిడ్డ ప్రవీణ్ నిద్రపోడు. ఎవరెన్ని కేసులు పెట్టినా, ఎవరు ఎంత భయపడిచ్చినా, ఎవరు ఎన్ని దౌర్జన్యాలకు గురి చేసినా మీ పక్షాన్ని నిలబడతా, పోరాడతా. నేను మీకు అండగా ఉంటా. సైకిల్ గుర్తు ఓటేయండి. దండిగా కోట్లు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రజల సొమ్ము లూటీ చేసినాడు. దండిగా మీకు లెక్క పంచుతాడు. తీసుకోండి, ఓటు నాకేయండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.